I learned from you all people. So thank you so much for teaching all these things to me. And eco-friendly Ganesha. Eco-friendly Ganesha, the main concept of Imaginary Creations is to give a platform who have creativity skills. So generally everyone have creativity skills. Everyone have creativity skills, but you people don't have the platform to explore your talents. So when I was in degree, I started organization. This is called Imaginary Creations. Just an Imaginary Creations or పెట్టాను name పెట్టాను కానీ I don't know what is the meaning of Imaginary Creations. So ఒకసారి నేను ఒక like AP Cultural CEO అని అడిగారు అనమాట, what is the meaning of Imaginary Creations. So I was searching, I was thinking అనమాట. Then he gave a clarity. Imagination అంటే జస్ట్ ఆ ఊహలోనే ఉంటుందా లేకపోతే నిజంగా మీరు ఏదైనా ఈవెంట్ చేసేది ఉందా అని అడిగారు ఫస్ట్ డే. సో దాన్ని పట్టుకొని సార్ ఇమాజినరీ క్రియేషన్స్ మీనింగ్ ఏంటంటే ఎవ్రీవన్ హ్యావ్ అన్ ఇమాజినేషన్. నేను ఒక హీరో అవ్వాలి, నేను ఇలా స్పీచ్ ఇవ్వాలి, నేను ఒక సాంగ్ చేయాలి, ఇలా ఉంటుంది. ఆ యొక్క వాళ్ళ ఇమాజినేషన్ని ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ చేసి దాని మీద వాళ్ళ యొక్క టాలెంట్స్ని ఎక్స్ప్లోర్ చేసుకునేదానికి ఒక అవకాశం ఇవ్వడమే ఇమాజినరీ క్రియేషన్స్ ఒక మోటో. సో అప్ టు నౌ వీ హ్యావ్ డన్ 15 ఈవెంట్స్ ఇన్ దిస్ 3 years. సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు షేర్ విత్ యూ ఆల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్. సో ఫస్ట్ నుంచి ఇక్కడ నాకు అందరూ ఈరోజు వచ్చిన ఈవెంట్లో చాలామంది కొత్త, నాకు తెలియదు చాలామంది, బట్ తెలిసిన వాళ్ళల్లో నేను కలిసినప్పుడు నేను ఫేస్ చేసిన ప్రాబ్లం ఐ విల్ టెల్. నేను ఫస్ట్ వన్ కరంజీ. సో బెంగళూరులో ఉన్నప్పుడు నాకు ఈవెంట్ చేయాలని బాగా అనిపించింది అనమాట. సో ఐ డిడ్ నాట్ కమ్ టు విజయవాడ. అయినా సరే అక్కడ నుంచి ఎస్ ఇమాన్యుయల్ యా వీ కెన్ డూ అది అని చెప్పారు. తీరా వచ్చిన తర్వాత షీ డిడ్ నాట్ సపోర్ట్. జస్ట్ ఒక ఆవిడని మాట్లాడిన 5 minutesలోనే నువ్వు బయటికి వెళ్ళిపోయిన అన్నా అని చెప్పారు మేడం. బికాస్ ఆఫ్ షీ డజంట్ లైక్ ద వే ఆఫ్ ఎక్స్ప్లెనేషన్. అసలు నువ్వు చేసేది జనాలకు ఉపయోగపడుతుందా లేదా అనేది ఆవిడకి అర్థం కాలేదు. దట్ ఈస్ మై ఫాల్ట్. నేను ఏం చేస్తాను అనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయకపోవడం ఇట్స్ మై ఫాల్ట్. సో అనగానే నాకు ఆ రోజు అనిపించింది అనమాట, ఈ రోజు నేను ఫెయిల్ అయ్యాను. అగైన్ ఆవిడే నన్ను ఎలాగైనా సపోర్ట్ చేసి పిలవాలి నెక్స్ట్ ఈవెంట్కి అన్నట్లుగా నేను చేసే ఈవెంట్స్ వన్ డే నిజంగా నాకు గుర్తుంది. అట్ నైట్ 10:30 షీ కాల్డ్. లాస్ట్ టైం ఎకో ఫ్రెండ్లీ గణేష్, ఇప్పటికీ 1 year మేడం అండ్ నా జర్నీ వచ్చేసి ఫస్ట్ 1 year అయింది. సో అదే రోజు ఒకసారి నైట్ 10:30 కాల్ చేసి ఇమాన్యుయల్ వాట్ యు ఆర్ గోయింగ్ టు డూ ఇన్ ఎకో ఫ్రెండ్లీ గణేష్ నేను కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేశాను. తర్వాత రియల్లీ ఇట్స్ వెరీ నైస్, హౌ మచ్ యూ నీడ్, లైక్ మీకు ఏదైనా సపోర్ట్ కావాలని ఇస్తాను. ఎస్ మ్యామ్ దీనికి ఇంత బడ్జెట్ అయింది మ్యామ్. ఓకే వితిన్ 5 minutes ఎంతైతే బడ్జెట్ అయిందో షీ షేర్ అనమాట. అంటే ఆవిడ అసలు అబ్బాయిలో స్కిల్ ఏముంది, అసలు ఎందుకు అబ్బాయి అన్ని చేయాలనుకుంటున్నాడు అని ఆవిడ ఎలా అబ్జర్వ్ చేసో తెలియదు. కానీ సో సెకండ్ టైం మళ్ళీ నేను వెళ్ళకుండానే ఆవిడ నన్ను పిలిచినందుకు నేను అక్కడే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. స్టిల్ షీ సపోర్టింగ్ ఇన్ ఎవ్రీ ఈవెంట్. ఏదైనా నాకు అంటే తెలియకపోయినా సరే ఇలా చేస్తే ఇలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా ఉంటుంది. ఐఎమ్ వెరీ లేజీ సమ్ టైమ్స్. సో ఎట్లో 5 o'clockకి మ్యామ్ ఓకే మ్యామ్ 5 o'clockకి మనం ఒక చోటకి వెళ్ళి అందరినీ అవేర్నెస్ క్యాంప్ చేద్దాం. నేను లేసేదేమో 7 o'clock, చూస్తే ఏమో 5 o'clock నుంచి 4:30 నుంచి మ్యామ్ కాలేజ్ మ్యానేజ్ ఎక్కడ ఉన్నారు. ఆవిడ ఒకే స్పాన్సర్ కాకుండా ఆవిడ డెడికేషన్. నేను ఒకటి స్పాన్సర్ ఇచ్చాను, పాప ఆ అబ్బాయి ఆ ఈవెంట్ ఎలా చేయగలడు, దాని గురించి బయట ఎలా చెప్తున్నాడు, నా తరపు నుండి ఒక ఏదో మనీ ఇచ్చేసాము అలా కాకుండా ఎవ్రీ మినిట్ ఓకే ఎలా ఉంది, ఏ గెస్ట్ని పిలుస్తున్నావు, వాళ్ళు ఎలా రిసీవ్ చేసుకోవడం తెలుసా లేదా, వాళ్ళ గురించి ఎటువంటి స్పీచ్ ఇవ్వాలి. సో ఇలాంటి అన్నీ చెప్తూ ఉన్నారు. అండ్ నెక్స్ట్ నవీన్ సార్ అండ్ మా ఇమాజినరీ స్టార్టింగ్ కాకముందు నుంచి హీఈస్ ఎ టీచర్. నవీన్ గారు he's here, my sir. So he taught many things to me. And as a mime actor, నన్ను మైమ్గా ఆయన నన్ను లైక్ ఒక కాంపిటీషన్స్కి నన్ను ప్రిపేర్ చేసి ఒక మైమ్ యాక్టర్ అంటే సో హావభావాలు ఎలా పలికించారో నాకు తెలియదు అసలు. సో మైమ్లో ఆయన 3 times నాకు నేషనల్ లెవెల్లో నాకు ఫస్ట్ అవార్డు తీసుకొచ్చినట్టు చేశారు. నాకు పర్ఫార్మెన్స్, ఆయన ఒక టీచింగ్ అండ్ ఆయన ఒక గైడెన్స్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థర్డ్ థింగ్ ఈ శారదావాణి గారు, నాకు ఈ ఇయర్లో 3rd పరిచయం అయింది శారదావాణి గారు. నాకు కొద్దిగా మొక్కలంటే మరీ అంత పిచ్చి కాదు కానీ లైక్ కొద్దిగా నాకు పిచ్చి. సో ఆఫ్టర్ సీయింగ్ హర్, అంటే ఆవిడ చేసే ప్రతి దానికి ఏదైనా మాట్లాడితే ఏదో ఏంటి ఇక్కడ పక్కన ఇక్కడ ఎక్కడ మొక్కలు ఇవ్వండి, కొద్దిగా గ్రీన్లో ఉంటే బాగుంటుంది కదా నువ్వు చేసే ఈవెంట్లో. ఓకే మేడం. తర్వాత అక్కడ ఊరు వెళ్తాను అనుకో, ఇక్కడ ఏదైనా ఇల్లు కట్టుకుంటే బాగుంటుంది, ఎందుకు బాగుంటే అంతే ఎడారి కట్టామంటే పక్కన అంతా గ్రీనరీ ఉంది కదయ్యా. సెకండ్ టైం. సో ఎక్కడికి వెళ్ళినా సరే గ్రీనరీ. ఇప్పుడు నేను వెళ్ళి ఎక్కడ నా ఈవెంట్కి వెళ్తే సో నేను ఎక్స్పెక్ట్ చేసేది ప్లాంట్స్ ఇస్తే బాగుండు,
సో నాకు ఎందుకు ఎవరైనా గిఫ్ట్గా ప్లాంట్ ఇస్తే బాగుండని చెప్పి ఇప్పుడు మా హౌస్లో హాఫ్ ఆఫ్ ది ప్లాంట్స్ పెట్టాము. మమ్మీ ఏమో ఈ అప్పుడు పిచ్చోడు అసలు అన్ని మొక్కలు పెంచుతున్నాడు, ఎందుకు ఇడే బిజినెస్ చేద్దాం అనుకుంటున్న మొక్కలు దానికొని షీఈస్ థింకింగ్ అబౌట్ ఇట్. సో బట్ హర్ డెడికేషన్ నేను కళ్ళారా వెళ్ళి వాళ్ళతో పాటు చూశాను కాబట్టి ఐ లర్న్ మెనీ థింగ్స్ ఫ్రమ్ హర్. అండ్ నెక్స్ట్ అసలు లాస్ట్ టైం టాలెంట్ ఐకాన్ అవార్డ్స్ ఒక పాండమిక్ సిచ్యువేషన్లో వీఆర్ ఇన్ జీరో, ఇమాజిన్ ఎలా చేయాలి, వీ హ్యావ్ ఐడియాస్, వీ డోంట్ హ్యావ్ ప్లాట్ఫామ్, మాకే ప్లాట్ఫామ్ లేదు అసలు ఎవరైనా సపోర్ట్ చేసేది. అప్పుడు గేట్స్ ఇన్స్టిట్యూషన్ దే క్యారీ ఫార్వర్డ్ అండ్ దే ప్రొవైడ్ అకామిడేషన్. అండ్ దాంట్లో గేట్స్ ఇన్స్టిట్యూట్లో నేను చేసిన పోస్టర్, అంటే ఒక పోస్టర్ లాంచ్కి ఎలా అయితే చేయాలో అంటే ద థీమ్ కానీ వాళ్ళకి కాన్సెప్ట్ వచ్చి నన్ను సపోర్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ మ్యామ్. అండ్ రిమైనింగ్ ఇంకా లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అండ్ మన సార్ వెంకటేశ్వరరావు గారు. సో లాస్ట్ ఈవెంట్ అడిగారు అనమాట, ఇమాన్యుయల్ గారు ఎలాగైనా మీ దాంట్లో మా లోగో పెట్టాలి, ఎలాగైనా మేము సపోర్ట్ చేస్తామంటే సారీ సార్ మా దాంట్లో ఇద్దరు ఎవరైనా 2 మెంబర్స్ సేమ్గా ఉంటే మాకు నేను కొట్టుకోవడం కాదు, నేను ఇద్దరు తగాదు పెట్టుకుని అవుతాను అని చెప్పి ఎవరైనా మీరు ఒకరిని ఒక రియల్ ఎస్టేట్ వచ్చి మీరు ఒకరిని స్పాన్సర్ చేస్తే వేరే వాళ్ళ రియల్ ఎస్టేట్ నేను ఎంకరేజ్ చేయండి సార్, ఎందుకంటే ఐ వాంట్ టు ప్రమోట్ యువర్ బ్రాండ్ అన్నట్టు తీసుకున్నాను. బట్ సెకండ్ టైం ఆయన లాస్ట్ మనం కలిసినప్పుడు ఈ ఇంట్రెస్టెడ్ టు సపోర్ట్ అండ్ నా కాన్సెప్ట్ నచ్చింది, ఎందుకంటే ఆల్రెడీ దీంట్లో ప్లాన్స్ కవర్ అయ్యాయి. అది కాక మా శారదా మేడం ఎప్పుడు చూసినా సరే ప్లాన్స్ అంటారు. ఓకే ఈ రియల్ ఎస్టేట్ అలాగే నాకు ప్లాంటే తీసుకుందాము, ఉన్న ఆ ప్లాన్స్ ఆవిడ సాటిస్ఫాక్షన్ ప్లస్ నాట్ సాటిస్ఫాక్షన్ ప్లస్ సార్ సాటిస్ఫాక్షన్తో తీసుకుందామా అన్న కాన్సెప్ట్ని పెట్టి సో వీఆర్ కంటిన్యూ విత్ దట్. అండ్ ఇలాగే ఇంకా అందరి సపోర్ట్ కావాలని. సో లాస్ట్ టైం వచ్చిన హాఫ్ ఆఫ్ ది గెస్ట్ వచ్చారు మంచి భార్గవి గారు. అండ్ నెక్స్ట్ మాది ఏ పర్ఫార్మెన్స్ ఉన్నా సరే ఇమాన్యుయల్ గారు అంటే ఫస్ట్ టైం దే డిడ్ నాట్ ఎంకరేజ్. ఆఫ్టర్ సీయింగ్ the difference between other events and my events, so people are nowadays they saw the difference and they are encouraging a lot. So thank you so much each and everyone. And next Krishna Chaitanya, మీరు ఒకసారి డ్యాన్స్ చూసిన తర్వాత నేను చెప్పక్కర్లేదు క్లాప్స్ కొట్టమని చెప్పి యాంకర్లు చెప్పక్కర్లేదు. సో మీకు మీరే అసలు చెప్పట్లు కొడతారనమాట. వాళ్ళ డాడీ ఒకటే చెప్పారు, సార్ మా అబ్బాయికి బయట నేషనల్ లెవెల్ ఇంటర్నేషనల్ లెవెల్ కూడా పర్ఫామ్ చేస్తున్నాడు, కానీ ఇది చిన్న ఈవెంట్ పెద్ద ఈవెంట్ అలా ఏం లేదు సార్. మీరు అర్ధరాత్రి కాల్ చేసి సార్ ఇలా పలానా ఈవెంట్ ఉంది అంటే ఐ డెఫినెట్లీ సెండ్ హిమ్ అని చెప్పగానే నేను చెప్పి 1 month అయింది. ఒక ఈవెంట్ ఉంది సార్ మా ఇంట్లో, మేబీ చేస్తే పంపించండి అన్నాను. ఈరోజు నేను 2 వరకు కాల్ చేయాలి, ఈరోజు 11 o'clock కాల్ చేశాను, నాకు నువ్వు మర్చిపోయి నాకు గుర్తుంది ఇవ్వాలని చెప్పి. సో వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ యాక్చువల్గా ఫస్ట్ టైం నేను స్టేజ్ మీద మైక్ మీద మాట్లాడటం, ఆర్ఎల్స్ మైక్ లేకుండా మై వాయిస్ ఐ కెన్ హ్యాండిల్ మినిమం 1000 members అని నేను వాయిస్తో చెప్తాను, అందులో ఐఎమ్ షివరింగ్. సో ఎకో ఫ్రెండ్లీ గణేష 2021 ద మెయిన్ మోటో ఆఫ్ ఎకో ఫ్రెండ్లీ గణేష ఏంటంటే ఇప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో సో ఎవ్రీవన్ హ్యావ్ టు సెలబ్రేట్ గణేష్ చతుర్థి, బట్ నాట్ ఇన్ అంటే వేరే విధంగా కాదు, అంటే చేసుకోవద్దని చెప్పాలి కానీ ఒక ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ ఇప్పుడున్న సిచ్యువేషన్కి ఫస్ట్లో మనం బాగున్నప్పుడు ఉడిటిని గ్రాండ్ వేవ్, కానీ ఇప్పుడున్న ఎన్వైర్న్మెంట్ పాడవకుండా సో ఎకో ఫ్రెండ్లీగా అందరూ జరుపుకుంటారని నేను చేసే ఈవెంట్ ఒక విజయవాడ మొత్తం మారిపోద్దని కాదు, మినిమం ఇక్కడ ఒక 100 members పెట్టారు. ఈ 100 members అయినా సరే ఏదైనా ఈ ఇయర్ ఎలాగైనా ఎక్కువగా చేసుకోవాలి ఇంట్లో బెండకాయలు మరి క్రియేటివ్గా మీకు ఉన్న పిల్లలకి ఇప్పుడు యూట్యూబ్లో చాలా మంది చూస్తున్నారు, నాట్ యూట్యూబ్, వాళ్ళ క్రియేటివిటీ ఏంటి ఒకటి ఇవ్వండి, ఆ క్రియేటివిటీ వాళ్ళ మైండ్లో క్రియేటివిటీతో చేయనివ్వండి. పద్దాగా యూట్యూబ్ వెళ్తుంటే ఏంటంటే రేపు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏదైనా చిన్న క్వశ్చన్ అడిగినా సరే వాళ్ళని దాంట్లోనే సెర్చ్ చేసి రావాలి. సో ఇటువంటి పేరెంట్స్ అందరూ పిల్లలు క్రియేటివిటీ పెంచాలని. సో మేము కూడా ఈవెంట్ చేయలేదు, ఎందుకంటే ఎలాగో పేరెంట్స్ కొంతమంది ఇలా ఎంకరేజ్ చేయట్లేదు, ఇటువంటి వాటికైనా మేము ఇచ్చే స్పెషల్ కాన్సెప్ట్కి వాళ్ళు క్రియేటివ్గా థింక్ చేసి ఈవెంట్స్ పార్టిసిపేట్ చేస్తారని చెప్పి సో ఈ ఆర్గనైజేషన్ తరఫున ఈవెంట్స్ కండక్ట్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ సో మచ్. సో ఎవ్రీవన్ హ్యావ్ టు సెలబ్రేట్ ఇన్ ఏ ఎకో ఫ్రెండ్లీ మేనర్ దిస్ గణేష్ చతుర్థి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఇమాన్. ఆ మైక్ ఇస్తావా ఇమాన్? ఒక నిమిషం. థ్యాంక్స్ అ లాట్. చాలా ప్రాక్టికల్గా ఓపెన్ హార్ట్ మైండ్తో మాట్లాడు, ఎక్సలెంట్. సో స్ట్రైట్ ఫార్వర్డ్ అండ్ మనసులో ఏమీ పెట్టుకోకుండా అట్ ద సేమ్ టైం ఇప్పుడున్న యూత్ స్టూడెంట్స్ ఏదైనా చేయాలి సాధించాలి అనటంలో నేను ఇన్స్పిరేషన్గా తీసుకోవచ్చు. వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ అండ్ విష్ యూ గుడ్ లక్. సో 1 minute మనం కరంకౌర్ మేడం గారి గురించి మాట్లాడాలండి. అపార్ట్ ఫ్రమ్ దట్ బీబెస్ట్ కన్సల్టెంట్స్ ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో సోషల్ సర్వీస్ మెయిన్గా ఆక్సిజన్ సప్లై దాంట్లో
అట్ ద సేమ్ టైం ఫుడ్ సప్లైలో చాలా సర్వీస్ చేశారు. అది అసలు చెప్పదగినది కాదు. అంటే ఎంత సర్వీస్ చేశారు అనేది ఎక్స్ప్రెస్ చేయలేనిది. బికాస్ ఎంతమంది లైఫ్స్ని కాపాడారు. మేడం ప్లీజ్ కమ్ ఫార్వర్డ్ మా. అండ్ నిజంగా ఇంకోటి చెప్పాలంటే ఆ ఆక్సిజన్ సిలిండర్ అవసరం లేకుండానే ఎస్ మా శారద గారు వెంకటేశ్వర గారు అందరూ మొక్కలు పెంచండి, అది మీకు ఆక్సిజన్ సిలిండర్ అవసరం ఉంటుంది కదా, ఆ డబ్బులు ఖర్చు పెట్టేది కాదు కదా మీరు ఈ మొక్కలు పెంచుంటే. బట్ థ్యాంక్ యూ సో మచ్ మా. ఈ యొక్క పాండమిక్ సిచ్యువేషన్లో నిజంగా మా మొక్కలు పెంచాలని కరెక్టే. సో దట్ ఈస్ వాట్ ఐ హ్యావ్ బీన్ టెలింగ్ యూ దట్ యు నో. బట్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు ఆక్సిజన్ సిలిండర్ బదులు మొక్కలు